హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఒక మష్రూమ్ రెసిపీ చూద్దాం. ఈ రెసిపీ ఏంటంటే మష్రూమ్ మసాలా. నేను ఈరోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు మష్రూమ్స్ తీసుకొచ్చాను. మష్రూమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఏ రెసిపీ అయినా నాకు బాగా నచ్చుతుంది. సో ఈరోజు మనం మష్రూమ్ మసాలా చేసి చూస్తాం. నేను తెచ్చుకున్న ప్యాకెట్ ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా మష్రూమ్ మసాలా ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు, 2 దాల్చీనీ చెక్కలు, 2 లేదా 3 లవంగాలు, 3-4 చీరేసిన పచ్చిమిరపకాయలు, 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 ముద్ద, కరివేపాకు, టమాటాలు 3 లేదా 4 కట్ చేసినటివి, ఉప్పు కావలసినంత, మసాలాలు కారం 1 టీ స్పూను, 1/2 టీ స్పూను పసుపు, 1 టీ స్పూను జీలకర్ర పొడి, 1.5 టీ స్పూను ధనియాల పొడి. మష్రూమ్లు కట్ చేసి పెట్టుకున్నటివి బాగా కడిగి క్లీన్ చేసి, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు చేసే విధానం: స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయో మూకుడో ఒకటి పెట్టండి. వేడెక్కిన తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్లు నూనె వేయండి. నూనె వేడైన తర్వాత అందులో జీలకర్రని వేయండి. జీలకర్ర చిట్టడం మొదలైన తర్వాత అందులో దాల్చినీ చెక్క, సోంపు, లవంగాల్ని వేయండి. పచ్చిమిర్చి చీలికల్ని వేయండి. ఇప్పుడు ఉల్లిపాయలను వేసి ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు వేపండి. కరివేపాకును కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసి బాగా కలుపుకోండి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపండి. ఇప్పుడు ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయినాయి కదా, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసి బాగా వేపండి. రుచికి సరిపోయేంత ఉప్పుని వేసి కలిపేయండి. టమాటాలు నుజ్జు అయ్యి గొజ్జులాగా అయ్యే వరకు దీన్ని కలుపుతూ ఉండండి. ఇప్పుడు కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడిని వేసి బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మష్రూమ్ ముక్కల్ని వేసి బాగా కలపండి.
మంచినీళ్ళు పోయాల్సిన అవసరం లేదు, మష్రూమ్ నుంచే నీళ్ళు వదులుతుంది. సో మనకి మంచినీళ్ళు పోయాల్సిన అవసరం అయితే లేదు. ఇలా కలిపిన తర్వాత ఒక మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు దీన్ని ఉడకనివ్వండి. మధ్య మధ్యలో దీన్ని బాగా కలపండి, ఎందుకంటే అడుగు పట్టిపోతుంది లేదంటే. ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టిన తర్వాత మష్రూమ్ ఉడికిందా లేదా అని చెక్ చేసి ఉడికినట్లయితే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. పైన కొద్దిగా కొత్తిమీరని చల్లుకోండి. అంతే, ఎంతో రుచికరమైన మష్రూమ్ మసాలా రెడీ. దీన్ని అన్నంలో కలుపుకొనైనా తినచ్చు, చపాతీకి సైడ్గానైనా తినచ్చు, దోశలతోనైనా తినచ్చు. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు చెప్తారా? ఇంకొక వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.